కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లో స్వాగతం అండి. సింహరాశి వారికి మరికొద్ది గంటల్లో ఓ పెద్ద అద్భుతం జరగబోతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. అయితే సింహరాశి వారికి ఎటువంటి అద్భుతం జరగబోతుంది, వారి జీవితంలో కలగబోయేటువంటి శుభాలు ఏ విధంగా ఉన్నాయి, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, వారికి ఎటువంటి పరిహారాలు అలాగే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే సింహరాశి వారు ఎంతో ఆత్మస్థైర్యం, మనోధైర్యం కలిగిన వారు. వీరు ఎంతటి కష్టాన్ని అయినా సరే భరిస్తూ ముందుకు వెళ్లడంలో ముందుంటారు. సింహరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీరు ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం సింహరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం ఉంది. వీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో విజయం సాధించడం, అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా వీరికి భారీ ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం వెయిట్ చేస్తున్న వారికి ఒక శుభవార్త, మీకు త్వరలోనే సంతాన యోగం కూడా కలగబోయే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకూడదు. పరాయి స్త్రీ, పరాయి పురుషుల జోలికి వెళితే మాత్రం మీకు లేనిపోని ఇబ్బందులతో పాటు మీకు గౌరవం అలాగే ప్రతిష్టలు, మీ యొక్క ఉన్నటువంటి అన్ని కూడా ఒక్కసారిగా తొలగిపోయే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి అప్పులు ఎవరి ఇవ్వకూడదు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీరు గాని మీ యొక్క వాళ్ళ యొక్క ఆస్తికి మించి లేదా వారి యొక్క స్తోమతకు మించి ఆస్తులు, డబ్బులు అప్పులుగా ఇచ్చినట్లయితే మీకు తిరిగి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడట్లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వార్తలు అలాగే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఆచితూచి వివరించాలి. గుడ్డిగా ఎవరిని నమ్మే ప్రయత్నాలు చేయకూడదు. అనవసరమైన ఖర్చులు, లేనిపోని ఇబ్బందులను తిరిగి వచ్చే అలాగే తెచ్చిపెట్టే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు లేదా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ కూడా బయట ప్రస్తావించే అవకాశం లేకుండా ట్రై చేయండి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా కేర్ గా అలాగే జాగ్రత్తగా తీసుకోవాలనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మరింత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అంతేకాదు ఉదాహరణకు మీకు కావాల్సినటువంటి డబ్బు లేకపోయినప్పటికీ మీరు అప్పు తీసుకొచ్చి మరి జల్సాలు చేయడం కానీ లేదా బయట ప్రపంచానికి చూడడానికి ఎక్కడన్నా టూర్లకు వెళ్ళడానికి అసలు ప్రయత్నించకూడదు. మీకు లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు చేపట్టబోయేటువంటి లేదా మీరు అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు త్వరలోనే మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవడమే కాదు మంచి లాభాలను పొందుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని పొందుకోవడానికి లేదా స్టార్ట్ చేయడానికి ఇదే అనువైన సమయంగా భావించండి. అమావాస్య లోపు ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ పంట పండినట్టే అని చెప్పుకోవచ్చు. మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక కొబ్బరికాయని మీ యొక్క ఏదైనా ఒక రెడ్ క్లాత్ లో చుట్టేసి అంటే పూజ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ వేసి కొంచెం పూలను అక్కడ ఉంచేసి ఆ యొక్క కట్టిన ముడుపును ఖచ్చితంగా మీ యొక్క సింహద్వారానికి ముందు కట్టినట్లయితే మీపై వచ్చేటువంటి నరదిష్టి, నరఘోష అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడమే కాదు శ్రీ సూక్తాన్ని పఠించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ యొక్క రాశి వారు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కుటుంబ సభ్యులతో గాని లేదా మీ యొక్క బంధువులతో కొంతవరకు సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించడం చేయండి. లేకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోలే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.